క్రికెట్ అంటే మన వాళ్లకు చాలా ఇష్టం. మన దగ్గరే ఆట ఉందంటే ఎగిరి గంతేస్తారు. హైదరాబాద్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. బంగ్లాదేశ్ తో జరగనున్న ఏకైక టెస్ట్ కోసం మంగళవారం బీసీసీఐ ఇండియా నూతన జట్టును ప్రకటించింది. తమిళనాడుకు చెందిన అభినవ్ ముకుంద్ 6 ఏళ్ల తర్వాత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున ముకుంద్ 700 పరుగులు చేశాడు. చివరిసారిగా 2011లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో ముకుంద్ ఉన్నాడు. మరోవైపు కీపింగ్ బాధ్యతలు నిర్వహించడానికి పార్థివ్ పటేల్ ని వెనక్కి నెట్టి సాహా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఉప్పల్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనికంటే ముందు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జింకానా మైదానంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇండియా ఏతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఫిబ్రవరి 2న బంగ్లాదేశ్ జట్టు హైదరాబాద్ చేరుకోనుంది. భారత జట్టులోని సభ్యులను గమనిస్తే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కేఎల్ రాహుల్, మురళీ విజయ్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, కరణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, అభినవ్ ముకుంద్ ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాదీ క్రికెట్ అభిమానులు సైతం వేచి చూస్తున్నారు.